Hello students, welcome to LTX classes. Welcome to Economic Survey Chapter 3. So Chapter 3 start చేద్దాం. Before that, let me talk about our flagship UPSC program, UPSC Infinity. ఈ ప్రోగ్రాంలో మీకు UPSC GS Prelims cum Mains, NCERT Foundation, Current Affairs, CSAT, Prelims Test Series, Mains Answer Writing 360 ప్రోగ్రామ్ అన్నట్టుగా మీరు చెప్పొచ్చు. మీకు ఎగ్జామ్కి కావాల్సిన అన్నీ కూడా ఈ ప్రోగ్రాంలో మీకు అందుబాటులోకి వస్తాయి. దట్ టు లైఫ్ టైం వ్యాలిడిటీతో, అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. సో కొన్నాళ్ళ పాటు ఉండి తర్వాత తీసేయడం అనేది కాదు. జాబ్ వచ్చేంత వరకు 3 years కావచ్చు, 5 years కావచ్చు, యూ హ్యావ్ కంప్లీట్ యాక్సెస్ టు ఆల్ దీస్ కోర్సెస్ విత్ అప్డేటెడ్ కంటెంట్. అండ్ ఇది మీకు కేవలం 60,000 రూపీస్కి అందుబాటులో ఉంది. అండ్ మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తున్నాం. సో 5,000 per month పే చేసి మీరు జాయిన్ అయ్యే గోల్డెన్ ఆపర్చునిటీ కూడా ఉంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. వివరాల కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఎక్స్టర్నల్ సెక్టర్ చాప్టర్ 3 గెటింగ్ ఎఫ్డిఐ రైట్ అని చెప్పేసి మనకి ఈ స్లైడ్ చెప్తుంది. సో దీంట్లో ఫస్ట్ గ్లోబల్ ట్రేడ్ డైనమిక్స్ అని చెప్పి ఇస్తున్నారు. సో ఏంటి ఇందులో 2 పాయింట్స్: రైజ్ ఇన్ గ్లోబల్ ట్రేడ్ అన్సర్టనిటీ, రిబౌండ్ ఇన్ గ్లోబల్ ట్రేడ్ ఇన్ 2024. ఏంటి 2 విషయాలు మనం ఒకసారి గమనిద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్ అంటే అర్థం ఏంటి? ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. గ్లోబల్ ట్రేడ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక కంట్రీకి ఇంకో కంట్రీస్కి అదర్ కంట్రీస్కి జరిగే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, అది గ్లోబల్ ట్రేడ్. దాని యొక్క అన్సర్టనిటీ పెరిగింది అంటున్నారు. సో గ్లోబల్ ట్రేడ్ అన్సర్టనిటీని మెజర్ చేసే ఒక ఇండెక్స్ ఉందా? ఎస్, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ట్రేడ్ పాలసీ అన్సర్టనిటీ ఇండెక్స్. ఇది మీకు ఫస్ట్ చాప్టర్లోనే చెప్పాను. ఇది ఎవరు రిలీజ్ చేస్తారు, దీని డీటెయిల్స్ అన్ని ఫస్ట్ చాప్టర్లో చెప్పాను. ఒకసారి రీవిజిట్ చేయండి. ఇది న్యూస్ పేపర్లో టారిఫ్ల గురించి, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ట్రంప్ మనకి టారిఫ్ విధిస్తున్నారు. సో ఇలాంటి న్యూస్ ఐటమ్స్ ఎక్కువగా వస్తున్నాయి అనుకోండి, ఒక దేశం మీద ఇంకో దేశం ఎక్కువగా టారిఫ్ సుంకాలు విధిస్తుంది అనుకోండి, ట్రేడ్ ఆటోమేటిక్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ట్రేడ్ అన్సర్టనిటీగా దారితీస్తుంది. సో దేశాల మధ్య వార్స్ వచ్చాయనుకోండి, దానివల్ల కూడా ట్రేడ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ట్రేడ్ సఫర్ అయ్యే ప్రతి ఆస్పెక్ట్ కూడా మనకి న్యూస్లో వస్తూ ఉంటాయి. అలా వచ్చేవాటన్నిటిని క్యాప్చర్ చేసి ఈ అన్సర్టనిటీ ఇండెక్స్ అనేది బిల్డ్ చేస్తారు. ఇది ఎక్కువ ఉందంటే అన్సర్టనిటీ ఎక్కువ ఉన్నట్టు, తక్కువ ఉందంటే అన్సర్టనిటీ తక్కువ ఉన్నట్టు. సో తక్కువ ఉంటే మంచిదా, ఎక్కువ ఉంటే మంచిదా? తక్కువ ఉంటే మంచిది. స్టెబిలిటీ, క్లారిటీ ఉంటే ట్రేడ్ ఎక్కువ జరుగుతుంది. అన్సర్టనిటీ ఎక్కువ ఉంటే అదంతా మంచిది కాదు. అయితే ఇది మనకి ఈ పీరియడ్లో అన్సర్టనిటీ చాలా ఎక్కువ ఉంది, ఆ తర్వాత తగ్గింది. ఈ పీరియడ్లో మళ్ళీ పెరగడం అనేది మొదలైంది అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు. సో మీకు ఎగ్జామ్లో ట్రెండ్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. ట్రేడ్ అన్సర్టనిటీ ఓవర్ ద లాస్ట్ 2-3 years హ్యాస్ సీన్ ఎ రైజింగ్ ట్రెండ్. మీరు ఏం చెప్పాలి? రైజింగ్ ట్రెండ్ అని చెప్పాలి. అలాగే గ్లోబల్ ట్రేడ్ అనేది ఓవరాల్గా ఎలా ఉందో చూడండి ఒకసారి. మర్చెండైజ్ ఎక్స్పోర్ట్ వాల్యూమ్ గ్రోత్, ఇది ఈ బ్లూ లైన్ అనేది మర్చెండైజ్ అంటే గుడ్స్ యొక్క ఎక్స్పోర్ట్ వాల్యూమ్ గ్రోత్. ఈ రెడ్ లైన్ అనేది ఇంపోర్ట్ వాల్యూమ్ గ్రోత్. అటు ఎక్స్పోర్ట్ వాల్యూమ్ గ్రోత్ కావచ్చు, ఇటు ఇంపోర్ట్ వాల్యూమ్ గ్రోత్ కావచ్చు, రెండు కూడా ఏమయ్యామో రైజ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ 2024లో మీకు ఇక్కడ నుంచి తీసుకుంటే ఈ పీరియడ్ తీసుకున్నారనుకోండి, మనకి రైజింగ్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. సో ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి మరియు ఇంపోర్ట్స్. ఇది ఇండియాదా? కాదు, ఇది గ్లోబల్ ట్రేడ్. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి వెళ్తున్న ఎక్స్పోర్ట్స్, అన్ని దేశాల నుంచి వస్తున్న ఇంపోర్ట్స్ అన్నట్టుగా మీరు తీసుకోవచ్చు. సో ఓవరాల్గా మనకి ఇది బాగా పెరుగుతుంది. ఇక్కడ రాశారు చూడండి, గ్రోత్ ఇన్ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వాల్యూమ్ ఇండిసెస్ సీజనల్లీ అడ్జస్టెడ్. 2005 Q1 100 అనుకున్నారు, అలా అనుకొని మనకి ఈ డేటా అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇది గ్లోబల్ ట్రేడ్ డైనమిక్స్. అయితే ఇండియా ట్రేడ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది కూడా మనం ఒకసారి గమనించాలి. స్పెసిఫిక్ టు ఇండియా, హౌ ఈజ్ ద ట్రేడ్ పర్ఫార్మెన్స్? ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కలిపి ట్రేడ్ అని అంటామని చెప్పాను. ఇది ఫస్ట్ 8 months ఆఫ్ FY25 ఫినాన్షియల్ ఇయర్ 24-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 8 నెలల్లో, అంటే ఏప్రిల్ నుంచి మనకి ఇది డిసెంబర్ పీరియడ్, ఏప్రిల్ నుంచి డిసెంబర్ పీరియడ్లో ట్రేడ్ ఎలా ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి గమనిద్దాం. ఏప్రిల్ నుంచి డిసెంబర్ అంటే మనకి 9 months వస్తున్నాయి, కానీ ఇక్కడ 8 months అని రాశారు. ఎందుకు అనేది మనకు తెలీదు. లెట్స్ సీ. సో ఫస్ట్ స్లైడ్ మనం చూస్తే మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ వైడెండ్ ఇన్ ది ఫస్ట్ 9 months. ఇక్కడ 9 months అని రాశారు క్లియర్గా. ఫస్ట్ 9 months ఆఫ్ FY25లో మర్చెండైజ్ అంటే గుడ్స్ యొక్క ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ డెఫిసిట్ అంటే వెన్ ఇంపోర్ట్ ఈజ్ మోర్ దాన్ ఎక్స్పోర్ట్. ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఉంటే మనకి డెఫిసిట్ అనేది వస్తుంది. వెన్ ఇంపోర్ట్ ఈజ్ మోర్ దాన్ ఎక్స్పోర్ట్ వీ గెట్ డెఫిసిట్. అప్పుడు మనకి ట్రేడ్ డెఫిసిట్ అనేది వస్తుంది. సో మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ ఏమైంది? ఇట్ హ్యాస్ వైడెండ్ అంటే పెరిగింది.
ఇన్ ది ఫస్ట్ 9 months ఆఫ్ FY25. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఇది ఈ పర్టికులర్ కలర్లో ఉన్నది 2023 డేటా, ఈ కలర్లో ఉన్నది 24 డేటా. సో ఇక్కడ మనకి మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ రాశారు, అంటే గుడ్స్ ఎక్స్పోర్ట్స్. గుడ్స్ ఎక్స్పోర్ట్స్ 23 ఏప్రిల్ టు డిసెంబర్ పీరియడ్లో $317 బిలియన్ ఉంటాయి. ఈ నెంబర్స్ మీరు మెమరైజ్ చేయక్కర్లేదు, ట్రెండ్ మెమరైజ్ చేయండి. ఏప్రిల్ టు డిసెంబర్ 24లో మనకి 322, అంటే స్లైట్ ఇంక్రీజ్ కనిపించింది మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్లో. అదే మర్చెండైజ్ ఇంపోర్ట్స్ గమనిస్తే ఇంపోర్ట్స్లో కూడా మనకి రైజ్ అనేది కనిపించింది. డెఫిసిట్ అంటే ఏం చెప్పాను, ఇంపోర్ట్ మైనస్ ఎక్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు డెఫిసిట్. సో మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ అనేది 23లో -190 ఉంటే 24లో -211 ఉంది. అంటే ట్రేడ్ డెఫిసిట్ ఏమైందమ్మా, పెరిగిపోయింది. డెఫిసిట్ హ్యాస్ గాన్ అప్. నౌ ఆన్ ది అదర్ హ్యాండ్, ఇది ఓవరాల్గా గుడ్స్ గురించి మనం మాట్లాడాం. ఇక్కడ ఏం రాశారంటే నాన్ పెట్రోలియం అండ్ నాన్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్. సో బేసిక్గా ఓవరాల్గా గుడ్స్ పరంగా తీసుకుంటే మనకి ట్రేడ్ డెఫిసిట్ ఎలా ఉంది, ఏముంది, ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంపోర్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనకి చూపించారు. ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేదని మనకి కనిపిస్తుంది. కానీ నాన్ పెట్రోలియం అంటే పెట్రోలియంని సెపరేట్ చేసి రిమైనింగ్ ఐటమ్స్ అన్నిటి యొక్క ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయో ఒక ట్రెండ్, పెట్రోలియము మరియు జ్యువెలరీ ఈ రెండింటిని సెపరేట్ చేసి మిగిలిన వాటి ఎక్స్పోర్ట్స్ ఇంకొక ట్రెండ్. ఈ రెండింటిని గమనిస్తే ఎలా ఉంది అనేది మీరు గమనిస్తే నాన్ పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ వచ్చేసి 23లో 255 ఉంటే 24లో 273, అంటే రైజ్ అనేది కొంచెం బెటర్గా ఉంది. అలాగే నాన్ పెట్రోలియం నాన్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ తీసుకున్నా అది కూడా రైజ్ అనేది బాగుంది. సో దే పర్ఫార్మ్డ్ వెల్. సో ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు, పెట్రోలియం ప్రొడక్ట్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ అంత గొప్పగా లేవు, అలాగే జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ అంత గొప్పగా లేవు అనే విషయం చెప్పాలనుకుంటున్నారు. ఇక్కడ మీరు ఇంకోటి గమనించాలి, పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇండియా ఎక్స్పోర్ట్ చేయడం ఏంటి, ఇండియా అసలు ఇంపోర్టర్ కదా అని మీకు అనిపిస్తుంది. ఇండియా ఇంపోర్ట్ చేసుకునేది క్రూడ్ ఆయిల్ని, అంటే ముడి చమురుని ఇండియా ఇంపోర్ట్ చేస్తుంది. ఇండియాలో చాలా రిఫైనరీస్ ఉన్నాయి. ముడి చమురుని ఇంపోర్ట్ చేసి దాన్ని రిఫైన్ చేసి దాని నుంచి పెట్రోలియం ప్రొడక్ట్స్, పెట్రోలు, హై స్పీడ్ డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటాం, ATF, ఇలాంటి వాటన్నిటిని ఇండియా ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇలా ప్రొడ్యూస్ చేసిన వాటన్నిటిని ఇండియా ఏం చేస్తుంది, డొమెస్టిక్ అవసరాలకు పోగా రిమైనింగ్ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ఇండియాలో రిఫైనరీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మన డొమెస్టిక్ కన్జంప్షన్కి ఎంత అవసరమో అంతకు మించి మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకున్న దాంతో తయారు చేసిన ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ని మళ్ళీ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇది మైండ్లో పెట్టుకోండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ అంత గొప్పగా లేవు. సిమిలర్గా ఈ జెమ్స్ అండ్ జ్యువెలరీ సెగ్మెంట్ కూడా తీసుకుంటే ఇండియా దగ్గర ఎనఫ్ గోల్డ్ లేదు. సో కాబట్టి ఇండియా గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటుంది, గోల్డ్ బిస్కెట్స్ ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది, ఎనఫ్ లేదు. కాబట్టి ఇలా ఇంపోర్ట్ అయిన గోల్డ్ని యూజ్ చేసి మన దగ్గర మంచి పనివంతులు ఉన్నారు, అంటే గోల్డ్ స్మిత్స్ ఉన్నారనమాట. సో వీళ్ళు స్వర్ణకారులు అంటాం. సో వీళ్ళు మంచి మంచి జ్యువెలరీ ఆభరణాలు తయారు చేస్తారు. సో జెమ్స్ అండ్ జ్యువెలరీ ఆభరణాలు ఇవన్నీ తయారు చేస్తారు, వీటిని ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇండియా. సో ఈ రెండు సెగ్మెంట్స్ మన ఇండియా ఎక్స్పోర్ట్స్లో, ఇంపోర్ట్స్లోను ఎక్స్పోర్ట్స్లోను ఇవే టాప్లో ఉంటాయి. ఇంపోర్ట్స్లోను క్రూడ్ ఆయిల్ గోల్డే ఉంటుంది, ఎక్స్పోర్ట్స్లో కూడా పెట్రోలియం ప్రొడక్ట్స్, గోల్డ్, జ్యువెలరీ మనకి టాప్లో కనిపిస్తాయి అన్నమాట. అందుకని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇవి ఇంపోర్ట్స్లో ఉంటాయి కదా, ఎక్స్పోర్ట్స్లో ఎందుకు చూపిస్తారంటే ఇంపోర్ట్స్లోనూ ఉంటాయి, ఎక్స్పోర్ట్స్లో కూడా ఉంటాయి. ఎందుకంటే వీ హ్యావ్ గుడ్ స్కిల్ సెట్ ఉన్న స్వర్ణకారులు ఉన్నారు. అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ రిఫైనరీస్. ఈ రెండు ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకొని రిఫైన్ చేసి పెట్రోలియం ప్రొడక్ట్స్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తాము. అలాగే గోల్డ్ కూడా దాని నుంచి ఆభరణాలు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ రెండు సెగ్మెంట్స్ అంత బాగా పర్ఫామ్ చేయలేదు ఈసారి, అందుకే వాటిని రిమూవ్ చేసేసి చూపిస్తే పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సర్వీసెస్ ట్రేడ్, సర్వీసెస్లో ఇండియా ఎప్పుడు కూడా సర్ప్లస్సే. సర్వీసెస్ అంటే అర్థం ఏంటి, మన IT కావచ్చు, అకౌంటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా సర్వీసెస్ కిందకు వస్తాయి. సో దీంట్లో మనకి FY25లో సర్ప్లస్ ఉంది. సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే పెరిగాయి, సర్వీసెస్ ఇంపోర్ట్స్ కూడా స్లైట్గా పెరిగాయి, సర్వీసెస్ ట్రేడ్ సర్ప్లస్ కూడా మనకి పెరిగింది. సర్వీసెస్ సర్ప్లస్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ సర్ప్లస్ అంటే ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్ ఎక్కువ ఉంటే డెఫిసిట్, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటే మనకి సర్ప్లస్ అని చెప్పేసి అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్ రాశారు, మీరు చూడండి. మోడరేట్ గ్రోత్ ఇన్ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ డ్యూరింగ్ ఏప్రిల్ టు డిసెంబర్ 2024 ప్రైమరీలీ డ్యూ టు ఎ డిక్లైన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్స్. చెప్పాను మీకు, మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్లో గ్రోత్ ఎందుకు మోడరేట్గా ఉందంటే పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ యొక్క ప్రొడక్ట్స్
పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ యొక్క వాల్యూ అనేది కొంత తగ్గింది. డ్రివెన్ బై ఏ ఫాల్ ఇన్ ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైసెస్. ఎందుకు తగ్గిందంటే ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైసెస్లో డ్రాప్ వల్ల, ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైసెస్లో ఫాల్ వల్ల అది బాగా తగ్గిందని మనకి తెలుస్తుంది. దెన్ సర్జ్ ఇన్ మర్చెండైజ్ ఇంపోర్ట్స్ రిఫ్లెక్టింగ్ ఎ రిబౌండ్ ఇన్ డొమెస్టిక్ కన్జంప్షన్ డిస్పైట్ ది ఇన్ఫ్లేషనరీ ఇంపాక్ట్. సర్జ్ ఇన్ మర్చెండైజ్ ఇంపోర్ట్స్లో మనకి ఏం కనిపిస్తుంది? సర్జ్ అంటే పెరుగుదల. అది దేన్ని ఇండికేట్ చేస్తుందని చెప్తున్నారు? రిబౌండ్ ఇన్ డొమెస్టిక్ కన్జంప్షన్. ఇంపోర్ట్స్ బాగా పెరిగాయంటే అర్థం ఏంటమ్మా? మనం విదేశాల నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటామంటే దాన్ని కన్జ్యూమ్ చేస్తేనే కదా. సో డొమెస్టిక్గా డిమాండ్ ఎక్కువగా ఉంది, కన్జంప్షన్ పెరుగుతుంది, అందుకే ఇంపోర్ట్స్ ఎక్కువగా పెరుగుతున్నాయని చెప్పి దాన్ని పాజిటివ్గా చెప్తున్నారు. ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మన డొమెస్టిక్ కన్జంప్షన్ బాగుండడం వల్ల మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, ఇంపోర్ట్స్ బాగా పెరిగాయని చెప్పి దాన్ని పాజిటివ్గా గవర్నమెంట్ చూపిస్తోంది. అలాగే ఎక్స్పోర్టర్స్ కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇనిషియేటివ్స్, ఇలాంటివి ఎగ్జామ్లు ఎక్కువగా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. సో 5 ఇనిషియేటివ్స్ గురించి ఇక్కడ మాట్లాడారు. ఒకటి, డెవలప్మెంట్ ఆఫ్ లాజిస్టిక్ హబ్స్, ఎన్హాన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో లాజిస్టిక్స్ అంటే అర్థం ఏంటమ్మా? ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి డిఫరెంట్ హబ్స్, పోర్ట్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, రోడ్డు కావచ్చు, రోడ్డు మార్గం ద్వారా, రైల్వే మార్గం ద్వారా, వాటర్వే ద్వారా ట్రాన్స్పోర్టేషన్కి అనువుగా హబ్స్ని క్రియేట్ చేశారు. హబ్స్ అంటే అక్కడ మనకి వీళ్ళు స్టోర్ చేసుకోవడానికి కావచ్చు, మూమెంట్ కోసం కావచ్చు, రకరకాల పర్పస్ల కోసం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేశారు. అలాగే పాలసీ రిఫార్మ్స్ దట్ లెడ్ టు అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ సప్లై చైన్ ఎఫిషియన్సీ. సప్లై చైన్ అంటే అర్థం ఏంటమ్మా? ఒక వస్తువు, ఏదైనా ఒక ప్రొడక్ట్ రా మెటీరియల్ నుంచి అది తయారయ్యి, అది ప్రాసెస్ అయ్యి, మళ్ళీ ఎండ్ కస్టమర్కి చేరేంత వరకు ఉన్న మొత్తం లైన్ని సప్లై చైన్ అని అంటాం. అంటే ఒక వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఉంది, ఐరన్ అనేది ఓర్. సో అది ఎక్స్ట్రాక్షన్ జరిగే చోటు నుంచి దాన్ని స్టీల్ ఫ్యాక్టరీ, సో స్టీల్ ఫ్యాక్టరీకి దాన్ని తీసుకెళ్ళి ఐరన్ని ప్రాసెస్ చేసి స్టీల్గా తయారు చేసి దాన్ని మళ్ళీ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలంటే అక్కడ నుంచి ఏదైనా పోర్టుకో ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడ నుంచి షిప్లో కంటైనర్ బుక్ చేసి మళ్ళీ అది విదేశాల్లో ఏ దేశానికైతే వెళ్ళాలో ఆ దేశం యొక్క పోర్టుకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక రైల్ కనెక్షన్ ద్వారా ఎండ్ కన్జ్యూమర్ దగ్గరికి చేరింది అనుకోండి. ఇదంతా కూడా సప్లై చైన్ అవుతుంది. సో సప్లై చైన్ ఎఫిషియెంట్గా ఉండడం అంటే అర్థం ఏంటి? ఎక్కడికక్కడ కనెక్టివిటీ అనేది ప్రాపర్గా ఉండాలి. సో డిఫరెంట్ ప్లేయర్స్ మధ్య కోఆర్డినేషన్ అనేది ప్రాపర్గా ఉండేలాగా గవర్నమెంట్ చాలా యాక్షన్స్ తీసుకుంది. వాటి వల్ల సప్లై చైన్ ఎఫిషియన్సీ పెరిగింది అని ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పేపర్లెస్ ఈ బ్యాంక్ రియలైజేషన్ సర్టిఫికేట్. సో మన దేశంలో ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఇస్తుంది, చాలా ఇన్సెంటివ్స్ స్కీమ్స్ ఇస్తుంది. అలాగే ఎక్స్పోర్ట్స్ పైన జిఎస్టీ పడదు. అంటే జిఎస్టీ వాళ్ళకి మొదట పడినా సరే తర్వాత రిఫండ్ అయిపోతుంది. సో ఫస్ట్ పడుతుంది, తర్వాత వాళ్ళు మేము ఎక్స్పోర్ట్ సక్సెస్ఫుల్గా చేసామని ప్రూవ్ చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి రిఫండెడ్ అనమాట. సో అందుకోసం ఎక్స్పోర్ట్ ప్రాపర్గా జరిగింది, మాకు పేమెంట్ వచ్చేసిందని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక వస్తువు మ్యాంగోస్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసావు, మరి ఎక్స్పోర్ట్ చేసావని ప్రూఫ్ ఏంటి? గవర్నమెంట్కి ఎక్స్పోర్ట్ చేసావని ప్రూఫ్ ఏంటి? వాళ్ళు పేమెంట్ చేయడం. సో నువ్వు ఎవరికైతే ఎక్స్పోర్ట్ చేసావో వాళ్ళు నీ బ్యాంక్కి డాలర్స్లో పేమెంట్ చేస్తారు. సో బ్యాంక్ వాడు మీకు పేమెంట్ వచ్చేసిందని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తాడు. ఆ సర్టిఫికేట్ నువ్వు గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. ఆ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే ఓకే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేశారు, చేసిన దానికి వీళ్ళకి పేమెంట్ వచ్చేసింది, అది బ్యాంక్ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలి. నువ్వు చెప్పేస్తే సరిపోదు, ఎందుకంటే నువ్వు దొంగ సర్టిఫికేట్లు పెట్టేయచ్చు. రాకుండానే అయిపోయింది, అసలు నువ్వు ఎక్స్పోర్ట్ చేయకుండానే చేసేసానని చెప్పేసి సర్టిఫికేట్లు పెట్టేసి గవర్నమెంట్ దగ్గర ఇన్సెంటివ్స్ గట్రా కొట్టేసే అవకాశం ఉంటుంది. అది జరగకుండా ఉండేందుకు గవర్నమెంట్ ఏం చెప్తుంది? బ్యాంక్ వాళ్ళే పలానా ఎక్స్పోర్ట్కి మాకు పేమెంట్ రిసీవ్ అయిందని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేస్తే ఎక్స్పోర్టర్స్కి గవర్నమెంట్ నుంచి రావాల్సిన స్కీమ్స్, ఆర్ఓడిటిఈపీ నుంచి రకరకాల స్కీమ్స్ ఉంటాయి, బెనిఫిట్స్ ఉంటాయి, పిఎల్ఐ స్కీమ్స్ చాలా ఉంటాయి. సో వీటి వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేవి వస్తాయన్నమాట. అయితే ఇక్కడ ఏం తీసుకొచ్చారంటే ఈబీఆర్సీ అని తీసుకొచ్చారు. అంటే బ్యాంక్ రియలైజేషన్ సర్టిఫికేట్ అంటే అర్థం ఏంటి? బ్యాంక్కి పేమెంట్ వచ్చేసింది, పలానా వాడు మా క్లయింట్ ఎక్స్పోర్ట్ చేశాడు, ఎక్స్పోర్ట్ చేసినందుకు అటువైపు క్లయింట్ పేమెంట్ చేశాడు, ఆ పేమెంట్ మేము రిసీవ్ చేసుకున్నామని బ్యాంక్ ఇచ్చే సర్టిఫికేట్. ఇది ఫిజికల్గా కాకుండా ఎలక్ట్రానికల్గా ఇష్యూ చేసే అవకాశం వచ్చేసింది. సో ఇది పేపర్లెస్ అనమాట. అంటే బ్యాంక్ ఈ సర్టిఫికేట్ని డైరెక్ట్గా ఆన్లైన్లోనే ఇష్యూ చేసేస్తుంది. ఈ సర్టిఫికేట్ అనేది డైరెక్ట్గా మనకి ఆన్లైన్లో ఇష్యూ చేస్తే ఈ సర్టిఫికెట్ గవర్నమెంట్ అథారిటీస్కి వెళ్ళిపోతుంది. సో పలానా క్లయింట్కి
ఎక్స్పోర్ట్ చేసినందుకు పేమెంట్ వచ్చేసింది, బ్యాంక్ కన్ఫర్మ్ చేసింది అని. అంటే మనం ఫిజికల్గా వెళ్ళి కాపీ తీసుకొని ఆఫీస్లో సబ్మిట్ చేసి ఇదంతా చేయాల్సిన అవసరం లేకుండా పేపర్లెస్గా ఇది తీసుకురావడం అనేది జరిగింది. సో దీనివల్ల ఎక్స్పోర్టర్స్కి చాలా సుఖం, ఎందుకంటే వాళ్ళు పేపర్ వర్క్ అని అక్కడికి వెళ్ళడం ఇలాంటి టైం వేస్ట్ వల్లనే తగ్గిపోతాయి. రెండోది లాంచ్ ఆఫ్ ట్రేడ్ కనెక్ట్ ఈ ప్లాట్ఫామ్. సో ట్రేడ్ కనెక్ట్ ఈ ప్లాట్ఫామ్ అని చెప్పి దాన్ని లాంచ్ చేశారు. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఏం చేస్తారు, ట్రేడ్లో ఎవరెవరు ఉంటారు, మనకి ఇంపోర్టర్స్ ఉంటారు, ఎక్స్పోర్టర్స్ ఉంటారు, బ్యాంకర్స్ ఉంటారు, రెగ్యులేటరీ అథారిటీస్, ఓకే, మన ఫారిన్ ట్రేడ్కి సంబంధించిన గవర్నమెంట్ అథారిటీస్, వీళ్ళందరినీ ఒకటే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది తీసుకొచ్చారు. సో దీనివల్ల ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వచ్చు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు, డిస్కస్ చేయొచ్చు, రెగ్యులేటరీ విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి, అండ్ పేమెంట్లన్నీ కూడా ఆన్లైన్లోనే ఇందులోనే జరిగే అవకాశం వచ్చేలాగా ఈ ట్రేడ్ ప్లాట్ఫామ్, ఈ ట్రేడ్ కనెక్ట్ ప్లాట్ఫామ్ అనే దాన్ని, ఈ ట్రేడ్ కనెక్ట్ ప్లాట్ఫామ్ అనే దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో దీని ద్వారా సీమ్లెస్ డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. అండ్ ఈ ప్లాట్ఫామ్ అనేది ఇందాక మనం చెప్పిన ఈబీఆర్సి దీంతో కూడా ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యేలాగా, సో ఆటోమేటిక్ వెరిఫికేషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రొసీడ్స్ అనమాట, ఎక్స్పోర్ట్ ద్వారా వచ్చిన అమౌంట్ ఆటోమేటిక్గా వెరిఫికేషన్ జరిగేలాగా ఈ యాప్ని దీంతో, ఈ బీఆర్సీతో కూడా కనెక్ట్ చేయడం జరిగింది. ఎక్స్పోర్టర్స్ని, బ్యాంక్స్ని, కస్టమ్స్ వాళ్ళని, గవర్నమెంట్ ఏజెన్సీస్ని అందరినీ కూడా ఒక సింగిల్ విండో లాగా ఎవరితో కనెక్ట్ అవ్వాలన్నా ఈ యాప్ ద్వారా కనెక్ట్ అయ్యేలాగా అవకాశం అనేది కల్పించారనమాట. సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ట్రేడ్ కనెక్ట్ ఈ ప్లాట్ఫామ్. సో సిమిలర్గా డీజీఎఫ్టీ ట్రేడ్ ఫెసిలిటేషన్ మొబైల్ యాప్ అని కూడా తీసుకురావడం జరిగింది. డీజీఎఫ్టీ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్. సో వీళ్ళ ద్వారా కూడా ట్రేడ్ ఫెసిలిటేషన్ మొబైల్ యాప్ అనేది కూడా తీసుకొచ్చారు. ఈ యాప్లో మనకి ఏమవుతుందంటే, ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు రిలీజ్ చేసిన యాప్. ఈ పర్టికులర్ యాప్ వల్ల మనకు ఉపయోగం ఏంటి, రియల్ టైమ్ ట్రేడ్ ఇన్ఫర్మేషన్, అసలు దేశంలో ట్రేడ్ అనేది ఎంత జరుగుతుంది, అంటే ఎక్స్పోర్ట్స్ ఎలా ఉంది, అలాగే ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయి, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రియల్ టైంలో మనకి లభిస్తుంది. అలాగే మనం ఏదైనా ఎక్స్పోర్ట్ లైసెన్స్ పెట్టామనుకోండి, అలా అప్లికేషన్ పెట్టాము, నేను ఎక్స్పోర్టర్ అవ్వాలనుకుంటున్నానని చెప్పి, సో అప్లికేషన్ యొక్క స్టేటస్ మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇంపోర్టర్ లైసెన్స్ పెట్టామనుకో, దానికి సంబంధించిన స్టేటస్ మీరు ఈ యాప్లో ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ యొక్క ఎక్స్పోర్ట్ పాలసీ, ఇంపోర్ట్ పాలసీ, కంప్లీట్ రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యాప్లో మనకి డైరెక్ట్గా అందుబాటులో ఉంటుంది. అలాగే డిఫరెంట్ స్కీమ్స్కి సంబంధించిన డీటెయిల్స్, గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్టర్స్ కోసం రకరకాల స్కీమ్స్ రన్ చేస్తుంది. ఆర్ఓడిటిఈపీ అని, ఎంఈఐఎస్ అని చెప్పేసి, డ్యూటీ ఎగ్జంప్షన్ స్కీమ్స్ అని, అంటే మనకి ఇంపోర్ట్ డ్యూటీ తగ్గేలాగా లేదా వీళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం రకరకాల స్కీమ్స్ ఇస్తుంది. ఆ స్కీమ్స్ అన్నిటి డేటా కూడా మనకి ఈ పర్టికులర్ యాప్లో అందుబాటులో ఉంటుంది. అలాగే మీకు కావాల్సిన వేరియస్ సర్టిఫికెట్స్ కావచ్చు, డాక్యుమెంటేషన్ కావచ్చు, ఆథరైజేషన్ కావచ్చు, అప్రూవల్స్ కావచ్చు, అన్నీ కూడా ఈ యాప్లో మీరు అప్లై చేయొచ్చు. సో ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్ అలా ఈ గవర్నెన్స్ని తీసుకురావడం ద్వారా, ఎలక్ట్రానిక్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ ఇవ్వడం ద్వారా పని సులువు చేస్తున్నారు. వీటిని ఇంకొంచెం ఎఫిషియెంట్గా మార్చడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. ఓకే, అండ్ ఫైనల్ స్లైడ్ వచ్చేసి, ఇండియా కంటిన్యూస్ టు అట్రాక్ట్ సబ్స్టాన్షియల్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయనేది గమనించండి. రైజ్ ఇన్ గ్రాస్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్, రీపాట్రియేషన్ ఎ సైన్ ఆఫ్ ప్రాఫిటబుల్ ఎగ్జిట్స్. సో ఇది దీని కథ. రీపాట్రియేషన్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఈ కంపెనీ వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్ ఉన్నాడు. సో ఎలాన్ మస్క్ ఇండియా వచ్చి ఇండియాలో పెట్టుబడి పెట్టి, సో తన దగ్గర ఉన్న డాలర్స్ అన్నీ తీసుకొచ్చి ఆర్బీఐ దగ్గరికి వచ్చేసి రూపీస్ కింద మార్చేసుకొని, దాంతో అతను ఇండియాలో పెట్టుబడి పెట్టాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఇక్కడ నుంచి ప్రాఫిట్ వచ్చిందని చెప్పేసి తన కంపెనీ షేర్స్ని లోకల్గా వేరే వాళ్ళకి అమ్మేసాడు అనుకోండి, ఓకే, లేదా ఐపీఓ పెట్టేసి, ఓకే, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ పెట్టి షేర్స్ అమ్మేసి అమౌంట్ బయటికి తీసుకెళ్ళిపోయాడు అనుకోండి. దట్ ఈస్ కాల్డ్ రీపాట్రియేషన్. అంటే స్వదేశానికి తను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి డబ్బులు తీసుకెళ్ళిపోవడం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, గ్రాస్ ఎఫ్డిఐ అంటే ఓవరాల్గా వచ్చిన ఎఫ్డిఐ, నెట్ ఎఫ్డిఐ అంటే ఎఫ్డిఐ మైనస్ రీపాట్రియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డేటా చూడండి, FY20లో ఇక్కడ ఎంత కనిపిస్తుంది, 74 అనేది గ్రాస్ ఎఫ్డిఐ, అంటే ఓవరాల్గా ఆ సంవత్సరంలో భారతదేశంలో వచ్చిన ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ $74 బిలియన్. అట్ ద సేమ్ టైం 18 అనేది రీపాట్రియేషన్, అంటే ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన వాళ్ళు, ఇంతకుముందు భారతదేశంలో వచ్చి బిజినెస్ పెట్టిన వాళ్ళు, అందులో $18 బిలియన్ యొక్క పెట్టుబడిని వాళ్ళు ఉపసంహరించారు. అంటే ఇంత అమౌంట్ వాళ్ళు వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిపోయారు. సో 74 - 18 చేస్తే మనకి నెట్ ఎఫ్డిఐ వస్తుంది. అర్థమైందా? ఆ ఆర్థిక సంవత్సరంలో విదేశాల నుంచి భారతదేశానికి వచ్చిన ప్రత్యక్ష పెట్టుబడులు, అంటే డైరెక్ట్గా మన బిజినెస్లో ఇండియాలో బిజినెస్ పెట్టడానికి కావచ్చు, ఇండియాలో వేరే వాళ్ళతో జాయింట్ వెంచర్లోకి వెళ్ళి కావచ్చు, లేదా ఇండియన్
స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలో మోర్ దాన్ 10% వాటా కొన్నా అది ఎఫ్డిఐ కింద కౌంట్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలో మోర్ దాన్ 10% వాటా కొన్నా అది ఎఫ్డిఐ కిందకి వస్తుంది. రైట్, ఇలాంటి ఎఫ్డిఐ ప్రత్యక్ష పెట్టుబడులు గ్రాస్ అంటాం. రీపాట్రియేషన్ అంటే ఆల్రెడీ వచ్చిన వాడు ఇక్కడ వాడు వాటాని అమ్మేసి వెళ్ళిపోతే అది రీపాట్రియేషన్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ నెట్ ఎఫ్డిఐ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏం రాశారు, రైజ్ ఇన్ గ్రాస్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అని చెప్పారు. అట్ ద సేమ్ టైం రీపాట్రియేషన్ కూడా జరుగుతుంది. అయితే రీపాట్రియేషన్ని ఇక్కడ ఎకనామిక్ సర్వే నెగిటివ్గా చెప్పట్లా. రీపాట్రియేషన్ అనేది ఒక పాజిటివ్ సైన్. అంటే మన దేశంలో పెట్టుబడి పెట్టినవాడు వాడికి లాభాలు వచ్చాయి, లాభాలు రావడం వల్ల వాడు చక్కగా వేరే వాళ్ళకి అమ్మేసి వెళ్తున్నాడు. అంటే భారతదేశంలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి, భారతదేశంలో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయి అనేది ఒక గుడ్ సైనే కదా. దీనివల్ల ప్రపంచానికి ఒక మంచి ఇండికేషన్ వస్తుంది కదా. వేరే ఇన్వెస్టర్స్ కూడా దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి భారతదేశం ఇన్వెస్ట్ చేస్తారు కదా. ఆ యాంగిల్లో సో ఈ ఆర్టికల్ మనకి రీపాట్రియేషన్ని పాజిటివ్గా చెప్తుందన్నమాట. ఐ హోప్ ద కాన్సెప్ట్ ఈజ్ క్లియర్ హియర్. రీపాట్రియేషన్ అంటే ఏంటి, గ్రాస్ ఎఫ్డిఐ ఏంటి మీకు అర్థమై ఉంటుంది. అయితే మీరు గమనిస్తే FY21 FY22లో మనకి ఎక్కువగా వచ్చాయి. FY20 అంటే కోవిడ్ టైంలో బాగా ఎక్కువగా మనకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు మనకి ఈ పీరియడ్లో కొంచెం తగ్గుదల మనకి కనిపిస్తుంది. అలాగే సర్వీసెస్ సెక్టార్ లీడ్స్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ విత్ 19.1% షేర్. అయితే ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్లో ఇది మీకు ఎగ్జామ్లో అడుగుతారు. ఎక్కువ షేర్ దేనికి ఉందంటే సర్వీసెస్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ ఇవన్నీ ఎక్కువ మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ దేంట్లో ఎక్కువగా జరిగిందంటే సర్వీసెస్ సెక్టార్లో, ఫాలోడ్ బై కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. ఫినాన్షియల్, ఇన్సూరెన్స్ సర్వీసెస్ కింద రాశారు, కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ వేరేగా రాశారు. దాని తర్వాత ట్రేడింగ్, ఆ తర్వాత నాన్ కన్వెన్షనల్. ఇవన్నీ మిమ్మల్ని అడగరు. హయ్యెస్ట్ అడుగుతారు సర్వీసెస్ సెక్టర్ అని చెప్పండి, సెకండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అని చెప్పి మీరు చెప్పొచ్చు. ఈ రెండింటిలో ఎక్కువగా మనకి వచ్చింది. ఆ తర్వాత ట్రేడింగ్, వీటిలో మనకి ఎక్కువగా ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ కనిపిస్తున్నాయని మనం చెప్పొచ్చు. అండ్ ట్రెండ్స్ గమనిస్తే 2020 నుంచి 21, 22 ఈ వరుసగా ఈ 3 సంవత్సరాలు పెరిగింది గ్రాస్ ఎఫ్డిఐ. ఆ తర్వాత 23, 24లో మనకి తగ్గుదల కనిపించింది. ఈ పీరియడ్లో కూడా మనకి సో FY24 కంప్లీట్ అయింది, 24 ఇంకా కంప్లీట్, 25 ఇంకా కంప్లీట్ కాలేదు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. అండ్ ఫైనల్గా స్ట్రెంథనింగ్ ఫారెక్స్ రిజర్వ్స్. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి పెరిగాయా అంటే ఎస్ పెరిగాయి అంటున్నారు. ఫారెక్స్ రిజర్వ్స్ వర్ ఎట్ హై ఆఫ్ $706 బిలియన్ ఇన్ September 24 and stood at $640.3 billion by 27 September December 2024, covering 89.9% of external debt. సో ఇక్కడ మీరు గమనిస్తే సో మార్చ్, జూను, సెప్టెంబర్, డిసెంబర్, మార్చ్, అంటే మార్చ్ 23 నుంచి డిసెంబర్ 24 వరకు సో క్వార్టర్లీ డేటా మనకి ఇచ్చారు. $578 బిలియన్ మనకు ఉండింది మార్చ్ 23లో. పీక్ వెళ్ళింది $706 బిలియన్, ఇప్పుడు $640 బిలియన్ తగ్గింది. గుడ్ థింగ్ ఏంటంటే ఇట్ స్టిల్ కవర్స్ 89.9% ఆఫ్ ఎక్స్టర్నల్ డెట్. అంటే అర్థం ఏంటి, భారతదేశానికి విదేశాల నుంచి అంటే డాలర్స్ రూపంలో ఉన్న అప్పు ఎంతైతే ఉందో అందులో 90%, ఆల్మోస్ట్ 90% మన దగ్గర ఉన్న రిజర్వ్స్తో మనం తీర్చేయచ్చు. అంటే మన దగ్గర అంత ఎక్కువ రిజర్వ్స్ ఉన్నాయి. సో 90%, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఎక్స్టర్నల్ డెట్ని మన దగ్గర ఉన్న రిజర్వ్స్తో తీర్చేయచ్చు. అంత ఎక్కువగా రిజర్వ్స్ ఆర్బీఐ దగ్గర ఉన్నాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర మెయింటైన్ అవుతున్నాయి. సో ఎక్కువ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉండడం అనేది ఎప్పుడు కూడా ఎకానమీకి పాజిటివ్. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం డిఫాల్ట్ చేసే పరిస్థితి రాదు. మనం ఏదైనా బాండ్ ఇష్యూ చేసి దాని మీద పేమెంట్ చేయలేని పరిస్థితి కావచ్చు, ఎవరి దగ్గర అప్పు తీసుకొని అప్పు తీర్చలేని పరిస్థితి కానీ రాదు. వెన్ వీ హ్యావ్ ఎనఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. 1990sలో మన దగ్గర ఇలా ఎనఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేకపోవడం వల్లే మనకి అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చింది. ఎనఫ్ రిజర్వ్స్ మనం మెయింటైన్ చేయలేకపోయాము. అటువైపు నుంచి ఇంపోర్ట్స్ ఏమో పెరుగుతున్నాయి, ఇంపోర్ట్స్ ప్రైస్ పెరిగిపోయింది. ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ బాగా పెరిగిపోవడం వల్ల ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిపోయింది. సో ఎక్స్పోర్ట్స్ ఏమో ఎనఫ్ లేవు. సో చాలా స్ట్రగుల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో అందుకని అప్పటి నుంచి ఇండియా ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండింది. ఆ తర్వాత మళ్ళీ అలాంటి సినారియో రాకుండా తనను తాను కాపాడుకుంది. సో ఇదమ్మా మీకు చాప్టర్ 3 ఆఫ్ ఎకనామిక్ సర్వే 2024-25. సో నెక్స్ట్ వీడియోలో మనం చాప్టర్ 4 కవర్ చేద్దాం. టేక్ కేర్.